లాఠీ చార్జ్ చేశారు. ఆ వీడియో ఫుటేజ్ మీడియా దగ్గర ఉంది, మా దగ్గర ఉంది, పోలీసుల దగ్గర ఉంది. నేను ఒక 20 ప్రశ్నలు అడుగుతాను పోలీసులకు. దీనికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజమండ్రి, ఎస్పీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు టీము, ఎందుకు మీరు దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ చేయకపోతే? ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. 300 కోట్ల క్రైస్తవులు 200 దేశాల్లో, 200 కోట్ల ముస్లిమ్స్ 200 దేశాల్లో అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. భారతదేశంలో మైనారిటీస్కి, ముఖ్యంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి ఏమైనా న్యాయం జరుగుతుందా? మణిపూర్ ఘటన తర్వాత లక్షల మంది మణిపూర్లో కనిపించడం లేదు, వేల మంది చనిపోయారు. మనం వీడియోలు చూసాం. ఎంత ఘోరంగా నెకెడ్ యంగ్ అమ్మాయిల్ని నడిపించడం, ఇది చాలా విచారకరం. ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా జరిగిన హత్య అని వందల వేల మంది దైవజనులు ఆరోపిస్తున్నారు. ఎందుకు అంటే నా దగ్గర వందల టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి, ఒకటి కాదు. అవి నేను కోర్టులో రుజువు చేస్తాను. వందలు. 7569441275 వాట్సాప్ గ్రూప్కి వారి అనుమానాలు, నా ఫేస్బుక్లో మెసేజ్లు, ట్విట్టర్లో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, యూట్యూబ్లో మెసేజ్లు, పర్సనల్గా కాల్ చేసిన మెసేజ్లు. ఎందుకంటే డాక్టర్ కేఏ పాల్ మీరే మాకు దిక్కు, క్రైస్తవులందరికీ, ముస్లింలందరికీ ఈ దేశంలో పోరాటం చేయాలంటే అని వారు మెసేజ్లు పెడుతున్నారు. 20 ప్రశ్నలు. మొదటిగా, పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? 2, ప్రశ్నలు అడుగుతున్న పాస్టర్లు రాజమండ్రిలో ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? 3, నాతో పోస్ట్ మార్టం సూపరింటెండెంట్తో కలుపుతానని ఎందుకు కలపలేదు? అక్కడ నేను కాముగా అందరినీ శాంతియుతంగా ఉంచిన తర్వాత. 4, రాధా మోహన్ ఎవరినైతే వీళ్ళందరూ అనుమానిస్తున్నారో ఆయన ఇంతవరకు అరెస్టు చేశారా, రిమాండ్కు తీసుకున్నారా? 6, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లడ్డు విషయంలో, తర్వాత సనాతన ధర్మం విషయంలో, క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, మహమ్మదీల మధ్య మీ అల్లానంటే, మీ ప్రాఫెట్నంటే, మీ జీసస్నంటే మీరు సహిస్తారో అని రెచ్చిపోయాడు. నేను సనాతన ధర్మం, అలాగ రెచ్చిపోవాలా? నేను ఎలా మాట్లాడుతున్నాను? ఆయన శాంతిగా మాట్లాడవలసిన లేదా? ప్రశ్నలు అడగకూడదా? ఇలాగ ఆయనే రెచ్చిపోతే ఆయన అనుచరులు రెచ్చిపోలేదా? ఇంత ఘోరమైన హత్య జరగడానికి కేవలం పవన్ కళ్యాణ్ అజెండా, ఆర్ఎస్ఎస్ అజెండా. ఆయన రెచ్చగొట్టిన మాటలు. ఒక ముస్లిం ఎమ్మెల్యే 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మా సత్తా చూపిస్తామని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడే. కానీ ఆ ముస్లిం ఎమ్మెల్యేని 4 నెలలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే. పవన్ కళ్యాణ్ని 4 నిమిషాలైనా అలాంటి మాట్లాడినందుకు అరెస్టు చేశారా? జైల్లో పెట్టారా? ఇన్వెస్టిగేషన్ చేశారా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను? ఇంకా ఇలాంటి కొన్ని 100,000 జరగక ముందు మణిపూర్లో, ఉత్తరప్రదేశ్లో, నాగాలాండ్లో, మిజోరాంలో, అస్సాంలో, కేరళలో, తమిళనాడులో, ఆంధ్ర, తెలంగాణలో, యూపీలో, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి. దైవజనుల మీద హత్యలు, ముస్లిం లీడర్స్ మీద హత్యలు. ఇవి బ్యాడ్ నేమ్ ఎవరికి తీసుకొస్తుంది? ప్రైమ్ మినిస్టర్ మోదీకి.
హోమ్ మినిస్టర్ అమిత్ షాకి, ఇండియన్ గవర్నమెంట్కి, ఇండియన్ డెమోక్రసీకి, ఇండియన్